నమస్కారం. మహాశివరాత్రి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు, సంకల్ప మందిర్ నిర్వాహకులు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహరి శర్మ గారు. వారిని అడిగి మహాశివరాత్రి సందర్భంగా శాస్త్రం ప్రకారం పూజ ఎలా చేయాలి, ఈ సంవత్సరం లింగోద్భవ కాలం ఎప్పుడు, అభిషేకం, పుష్ప అర్చన ఏ సమయాల్లో చేయాలి వంటి విషయాల గురించి సవివరంగా తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతఃపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. అలాగే గురుగారు. గురుగారు, అయితే ఈ సంవత్సరంలో వచ్చే మహాశివరాత్రి యొక్క విశిష్టత తెలియజేస్తారా? మహాశివరాత్రి మనకు 15వ తారీఖు ఫిబ్రవరి మాసంలో వస్తుంది. వీక్షించేటువంటి మన ఏబిఎన్ ప్రేక్షకులకు అందరికీ కూడా ఏంటంటే ఆదివారం అయింది. ప్రతి వ్యక్తి కూడా సెలవు. కాబట్టి ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని ఆనందంగా, ఉత్సాహంతో, భక్తితో జరుపుకునేటువంటి అవకాశం వస్తుంది. ఈ యొక్క మహాశివరాత్రికి 2 ముఖ్యమైన యోగాలు అనేటువంటివి ఉన్నాయమ్మా. మొట్టమొదటి పాతార్క యోగం అనేటువంటిది ఏర్పడుతుంది. సహజంగా ఏ శివరాత్రికి ఏర్పడదు. పాతార్క యోగము అనంటే ఆదివారము వ్యతిపాత యోగము కలిస్తే పాతార్క యోగం. అంటే ఏంటి పాతార్క యోగం వల్ల ఫలితము అనంటే ఈ సమయంలో చేసేటువంటి జపము కానీ, హోమము కానీ, అర్చన కానీ, దానము కానీ ఇవన్నీ కోటి సూర్యగ్రహణాలలో చేస్తే ఎంత ఫలితమో ఈ ఒక్క రోజున చేయడం వల్ల అంత ఫలితమని మనకు శాస్త్రరీత్యా మనకు చెప్పబడుతుంది. అంతేకాకుండా ఈ రోజున ముఖ్యంగా పెద్దలకి తర్పణాది కార్యక్రమాలు వదలమని, ఈ పాతార్క యోగం ఉన్నప్పుడు తర్పణాది కార్యక్రమాలు వదలమని శాస్త్రం చెప్పబడుతుంది. అంతేకాకుండా వీక్షించేటువంటి ప్రేక్షకులకు అందరికీ కూడా తెలిసిందే, పరమేశ్వరుడు విష్ణువు ఇద్దరికీ భేదము లేదు. ఒకరు ఒకరే, ఇద్దరు సమానమే. ఈ మహాశివరాత్రి సందర్భంగా సాయంకాల ప్రదోషకాల సమయంలో సాయంకాలం 7:47 తరువాత విష్ణువుకి సంబంధించినటువంటి జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం ప్రవేశిస్తుంది. కాబట్టి మహాశివరాత్రి రోజున శివకేశవుల్ని ఇద్దరిని కూడా అర్చించిన పుణ్య ఫలితం ఈ సంవత్సరం వచ్చే మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా మనకు ఏర్పడుతుంది. కాబట్టి శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే, ఎవరిని ఏ రూపంలో కొలిచినా ఒకరికే చెందుతుందని శాస్త్రం చెప్పబడుతుంది. కాబట్టి ఇంతటి గొప్పదైనటువంటి మహాశివరాత్రి సందర్భంగా ఉన్నటువంటి యోగాల్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ కూడా అత్యంత భక్తి ప్రపత్తులతో ఏ విధంగా ఈ యొక్క శివరాత్రి పర్వదినాన్ని మనం అనుసరించాలి, పూజకి ఎలా సిద్ధం కావాలి, ఏ అభిషేకములు, ఏ ద్రవ్యములతో అభిషేకాలు, ఏ పుష్పములతో అర్చన, అసలు శివరాత్రి పూజా విధానము శైవ ఆగమం ప్రకారము శాస్త్రరీత్యా ఏ విధంగా చేసుకోవాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే శివపురాణం ప్రకారంగా ఈ మహాశివరాత్రికి శివ పూజకి ఎలా సిద్ధమవ్వాలంటారు గురుగారు? అంటే గత 1000 సంవత్సరాల నుంచి కూడా ప్రజలకందరికీ తెలిసిందేనమ్మా. ఏంటి, శివరాత్రి అంటేనే గుర్తుకొచ్చేది ఉపవాసము, జాగరణ, అభిషేకం, ఇంతే. చాలామందికి చిన్నతనంలో భక్తి ప్రపత్తులతో చేసుకునేవాళ్ళు, భజనలు చేసేవాళ్ళు. ఇప్పుడు టీవీల పుణ్యమా, సోషల్ మీడియా పుణ్యమా అని ఎక్కువగా వాటికే అతుక్కుపోయి సినిమా పాటలు, సినిమా సంబంధించిన వాటితో కాలం గడిపేస్తున్నారు. కానీ పూర్వకాలంలో భజనలు చేసుకునేవాళ్ళు. అయితే శాస్త్ర ప్రకారము ఈ సంబంధించినటువంటి శివ పూజ విధానము మనకు శివ పురాణంలో చాలా చక్కగా చెప్పబడి ఉందమ్మా. చతుర్దశి తిథి ప్రదోషకాలం నుంచి రాత్రి పర్యంతము ఉన్నప్పుడు ఆ రోజున శివరాత్రిగా నిర్ణయించబడుతుంది. ఈ సంవత్సరం సాయంత్రం 5 గంటల వరకు త్రయోదశి తిథి ఉంటుంది, అనగా 15వ తారీఖు ఫిబ్రవరి. తదనంతరం అంతా కూడా చతుర్దశి తిథి ఉంటుంది. కాబట్టి 15వ తారీఖు మనకు మహాశివరాత్రి. అయితే ఎలా సిద్ధమవ్వాలని శాస్త్రం ప్రకారం అంటే ముందు రోజు అయినటువంటి, అనగా త్రయోదశి తిథి ఉన్నప్పుడు చక్కగా వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా చాలా జాగ్రత్తగా ఈ యొక్క విషయాలని మీరు ఆలకించండి. 14వ తారీఖు శనివారం అయిందమ్మా. ఆ రోజున ఉదయం 11 లేదా 12 గంటల లోపల భోజనాది కార్యక్రమాలు పూర్తి చేసుకోవాలి. ఎందుకంటే 5 గంటల కల్లా తిన్న పదార్థము పూర్తిగా జీర్ణమైపోతుంది. ఈ 5 గంటల కల్లా శిరస్నానం ఆచరించి ప్రదోషకాల సమయానికి శివాలయానికి చేరుకోవాలి. చేరుకొని
అక్కడ పాద ప్రక్షాళన చేసి నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి అప్పుడు శివ మందిరానికి చేరుకోవాలి. వీలుంటే అక్కడ గనక ఉంటే గణపతికి, సుబ్రహ్మణ్య స్వామికి, అమ్మవారికి నమస్కారం చేసుకొని శివ సన్నిధానం ఎదురుగా నిలబడి అంజలి ఘటిస్తూ ఇలా, ఓ పరమేశ్వర, నీ దివ్యమైనటువంటి అనుగ్రహం వల్ల అనగా రేపటి రోజున శివరాత్రికి సంబంధించినటువంటి పూజా విధానాన్ని చేయడానికి సంకల్పం చేసుకున్నాను. నాకు నీ మీద భక్తిని తొలగకుండా నాకు నా మనస్సు నిన్నే అర్చించే విధంగా నాకు అనుగ్రహించు అని ఆ పరమేశ్వరునికి చెప్పాలి. వెళుతూ వెళుతూ నందీశ్వరుని దగ్గర కూడా ఇదే సంకల్పం ఆ నందీశ్వరుని కుడి చెవిలో చెప్పాలి. చెప్పి 2 శృంగముల గుండా ఆ పరమేశ్వరునికి దర్శించుకొని నమస్కారం చేసుకొని ఇంటికి వచ్చేయాలి. ఇంటికి వచ్చిన తర్వాత భూషయనం అనేటువంటిది చేయాలి. ఆ రోజున ఉపాహారం తీసుకోవాలి, అంటే శనివారం రాత్రి. ఆ రోజున దాంపత్యం పనికిరాదు, మద్యమాంసాలు తీసుకోకూడదు. శివనామస్మరణ చేసుకుంటూ రేపటి రోజున నేను ఏ విధంగానైతే చేసుకోవాలని కల కనాలి. అంటే కలలోనంటే స్మరించుకోవాలి. స్మరించుకుంటూ ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అనే ఉత్సాహంతో మనం ఆ రోజున నిద్రకు ఉపక్రమించాలి. తెల్లవారుజామున బ్రహ్మముహూర్త కాలంలో 3 లేదా 4 గంటల కల్లా లేచి కాలకృత్యాదులన్నీ తీర్చుకున్న తర్వాత పూజా మందిరానికి చేరుకొని అక్కడ ఆ పూజా మందిరాన్ని శుభ్రం చేసుకొని ఆవు నేతితో దీపారాధన చేసి శివచిత్ర పరివార పటానికి చక్కటి గన్నేరు పుష్పమాలను లేదా మల్లెపూల పుష్పమాలను ఏదైనా మన ఇంట్లో దొరికేటువంటి పుష్పమాల సమర్పించి శివ సహస్రనామ పారాయణం ఆ యొక్క బ్రహ్మముహూర్త కాలంలో చేయాలి. ఇది పూర్తయ్యే లోపల తెలతెలవారుతూ ఉంటుంది. అప్పుడు ఉదయిస్తున్నటువంటి సూర్యునికి నమస్కారం చేయాలి. ఎందుకంటే భాస్కరో నమస్కార ప్రియ. నమస్కారం చేసి సూర్యాష్టకం 6 సార్లు చదివి, ఓ సూర్య భగవానుడా, నీ యొక్క శక్తి ప్రభక్తుల వలన ఈ రోజంతా ఉపవాసం చేసుకొని ఆ పరమేశ్వరుణ్ణి అర్చించడానికి నాకు శక్తి కావాలి, నన్ను కృతార్థుడి చెయ్యి అని చెప్పి ఆ సూర్యనారాయణునికి నమస్కారం చేసి సూర్యుడికి 6 సార్లు అర్ఘ్యం ఇవ్వాలి. 12 సార్లు అయినా ఇవ్వవచ్చు. సూర్యాయ నమః, మార్తాండాయ నమః, ఆదిత్యవే నమః ఇలా చేసిన తర్వాత అప్పుడు ఆ రోజంతా కూడా శివనామస్మరణ చేయాలి. ఈ శివనామస్మరణ చేసేటప్పుడు సాధారణంగా చాలామంది చేసేటువంటి తప్పేంటంటేనమ్మ, శివ పంచాక్షరిని జపిస్తారు. జపించకూడదు. ఉపదేశము ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే శివ పంచాక్షరి చేయాలి. అందరూ ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటారు. కాదమ్మా, దీనికి వివరణ కూడా చెప్తాను. సాక్షాత్తు పరమాచార్యులు అంటే శృంగేరి పీఠాధిపతులు వారు ఈ మధ్యకాలంలో మన భాగ్యనగరానికి వేంచేసినప్పుడు ఉపదేశం చేశారు శంకర మంత్రాన్ని. వారు ఏం ఉపదేశం చేశారు? నమశంకరాయ అనండి అని చెప్పి అందరి చేత 3 సార్లు పలికించారు. చాలు, అదే ఉపదేశం. నమశంకరాయ, నమశంకరాయ లేదా శివాయ నమః, శివాయ నమః అంటూనైనా కానీ ఆ రోజంతా కూడా మనం ఏ పని చేస్తున్నా, ఏమి అన్నా ఆలోచిస్తున్నా మనస్సు మాత్రం ఎప్పుడూ కూడా ఆ పరమేశ్వరుని మీద లగ్నం అవ్వాలి. అయితే ఇక్కడ చాలామందికి ఉండేటువంటి కోరిక ఏంటంటే శివరాత్రికి ఖచ్చితంగా శివాలయాన్ని సందర్శించుకుంటారు, శివుని అభిషేకం చేసుకుంటారు, లేదా అభిషేకం చేసినటువంటి శివుని దర్శించుకొని నమస్కారం చేసుకొని వచ్చేస్తారు. దర్శన మాత్రం చేతనే ఆ యొక్క శివానుగ్రహం కలుగుతుంది శివరాత్రి రోజున. కానీ అందరికీ కూడా మనస్సులో ఒక కోరిక ఉంటుంది, మనం కూడా ఇంట్లో అభిషేకం చేసుకుంటే బాగుంటుంది కదా. కొంతమంది అనుకుంటారు ఇంట్లో అభిషేకం చేసుకోవాలి అనుకున్నప్పుడు రాతిలింగాలు కానీ లేదా ఇంట్లో ఎప్పటి నుంచో ఎక్కడో క్షేత్రాల్లోకి వెళ్ళి తీసుకొచ్చిన శివలింగానికి చేసుకోవడం పరిపాటి. కానీ సశాస్త్రీయ విధానంగా ఈ యొక్క కలియుగంలో మృత్తికా లింగాన్ని అర్చించమని శాస్త్రం చెప్పబడి ఉంది. కాబట్టి ఈ మృత్తికానంటే మనము పుట్టమను తెచ్చుకోవాలి. ఏదైనా కానీ పూజా స్టోర్స్లో పుట్టమను దొరుకుతుంది, 1 కిలో తెచ్చుకుంటే సరిపోతుంది. అది మెత్తగా ఉంటుంది. తరువాత ఈ యొక్క సంబంధించినటువంటి తులసి చెట్టు దగ్గర ఉన్నటువంటి మన్ను, అలాగే రావి చెట్టు దగ్గర ఉన్నటువంటి మన్ను, అలాగే మర్రి చెట్టు దగ్గర ఉన్నటువంటిది, అలాగే మోదుగ చెట్టు, జమ్మి చెట్టు, మారేడు చెట్టు దగ్గర ఉన్నటువంటిది ఉత్తరం వైపు ఉన్నటువంటి మన్నును తీసుకోవాలి. తీసుకొని వాటిని అన్నింటినీ కూడా బాగా పిండి చేసి మెత్తగా ఇచ్చేసి జల్లెడ పట్టి ఈ పుట్టమన్నులో కలపాలి. కలిపిన తరువాత ఈ యొక్క మట్టిలో స్వచ్ఛమైన పసుపు, కుంకుమ, జాజికాయ, జాపత్రి, ఇలాచీ పొడి, పచ్చకర్పూరం పొడి, అలాగే వీలైతే 1 గ్రాము లేదా 2 గ్రాములు పాదరసం కొనుక్కొని పాదరసాన్ని వేసి, అప్పుడు చక్కెర అని అంటారు. చక్కెర అంటే మనం రోజు టీ కాఫీలో వాడేటువంటి షుగర్ కాదమ్మా. ఇది నవబోధ్ గడ్డ అని కొన్ని ప్రాంతాల్లో, మిశ్రీ అని కొన్ని ప్రాంతాల్లో అంటారు.
వాటిని బాగా పిండి చేసి ఆ పిండిని అందులో కలపాలి. కొద్దిగా ఆవు నెయ్యి, కొద్దిగా ఆవు పెరుగు, అలాగే తేనె, ఇవన్నీ మిశ్రమాలు కలిపి ఆవు పాలతో కలపాలమ్మా. కలిపి శివలింగంగా తయారు చేసుకోవాలి. ఎంతైనా చేసుకోవచ్చు, ఒక అరచేయి ఎంతైనా చేసుకోవచ్చు. మెరుకురి ఎందుకు వేస్తారు గురుగారు? పాదరసము శివవీర్యము కదమ్మా. పాదరసలింగము దర్శించినంత మాత్రము చేతనే సకల దోషాలు తొలగిపోతాయని చెప్పి మనకు శాస్త్రం ఉంది, రస సిద్ధాంతం చెప్పబడుతుంది. కాబట్టి కొద్దిగానైనా కానీ ఈశ్వరుని అర్చించడానికి అది ప్రమాణం కావాలి. ఇక ఆ యొక్క ఆవు పాలతో బాగా చేసినటువంటి శివలింగానికి పూర్తిగా స్వచ్ఛమైన ఆవు నేతిని అద్దాలి. ఎందుకంటే అభిషేకం చేస్తే కరిగిపోకూడదు. ఆవు నేతితో అద్దితే పూర్తిగా కరిగిపోకుండా ఉంటుంది. అది మధ్యాహ్నం కల్లా తయారు చేసుకొని పూజా మందిరానికి వెళ్ళాలి. ఈ శివరాత్రి రోజున మళ్ళీ సాయంకాలం మనం చక్కగా ఉండాలని చెప్పి స్నానం ఆచరించకూడదు. ఎందుకంటే ఉపవాస నియమాన్ని పట్టిన తర్వాత స్నానం అనేటువంటిది పొద్దున పూట చేస్తాము. అప్పటి నుంచి మనం దీక్షలో ఉన్నట్టే లెక్క. మళ్ళీ తిరిగి స్నానం ఆచరించకూడదు. పాద ప్రక్షాళన, ముఖ ప్రక్షాళన, అలాగే గాయత్రి మంత్రం చెప్తున్నైనా కానీ లేదా విష్ణు నామస్మరణ చేసుకుంటూ 3 సార్లు పుక్కిలించి వదిలేస్తే శరీర శుద్ధత్వం వస్తుంది. ఇక ప్రదోషకాల సమయానికి సమాయత్తం అవ్వాలి ప్రతి మానవులు ఇంట్లో అభిషేకం చేసుకోదలిస్తే. ఇక అభిషేక ద్రవ్యాలు అనేటువంటివి అనేక పళ్ళ రసాలు ఇవన్నీ కూడా తెచ్చుకోవచ్చు. అలాగే ఒక అభిషేకం చేయడానికి ఒక బిందె నిండా మంచినీటిని తీసుకొచ్చు. కానీ ఇక్కడే చాలామందికి 100కి 99, నాకు తెలిసి 1000కి 1 తెలిసి ఉంటుంది, 1,00,000కి 2 మాత్రమే తెలిసి ఉంటుంది. దోషం అంటే ఇవన్నీ ద్రవ్యాలని తెచ్చుకుంటాం, మన దృష్టిలో అవన్నీ పరిశుద్ధము, కానీ ఇవి దోషంతో కూడుకున్నటువంటిది. ఆ దోషము తీసివేసి అపవిత్రతని తీసివేసి పవిత్రత చేకూర్చి అమృతత్వాన్ని మనం అభిషేకం చేసేటువంటి పదార్థాలకి మనం ఆపాదించాలి. ఎలా దోషం ఏర్పడుతుందో తెలిస్తే ఇది కదా దోషం అని అంటారు. ఇప్పుడు మంచినీరు మనం బావిలో నుంచో లేదా ఎక్కడి నుంచైనా మనం మోటార్ నుంచి తీస్తాం, కానీ అనేక సూక్ష్మక్రిములు ఆ బావి నీటిలో ఉండి అవి అపవిత్రం అవుతుంది కదా. తేనె ఉంది, తేనెటీగలు నోటి ద్వారా గ్రహించి వస్తుంది, అక్కడ అపవిత్రం అవుతుంది కదా. అలాగే ఆవు పాలు మొదట దూడ తాగిన తర్వాతనే మనం పితుకుతాం, అంటే అక్కడ కూడా ఎంగిలి ప్రభావం. ఇలా ప్రతి పదార్థములో ఏదో ఒక దోషం అనేటువంటిది ఉంటుంది. ఈ దోషాన్ని తొలగిపోవాలి అని అంటే చాలా సులభమైన ప్రక్రియ. తంత్ర ప్రక్రియలో భాగంగా గరుడ ముద్రని ప్రదర్శించాలి. గరుడ ముద్ర అన్నప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే ప్రతి ద్రవ్యము అభిషేకం చేసుకోవడానికి సిద్ధం చేసుకున్నప్పుడు గరుడ ముద్రను చూపించాలి. గరుడ ముద్ర ఎలా వేయాలో తెలియచేస్తాను. వీక్షించేటువంటి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులు గమనించండి. ఇలా అరచేయి, కుడిచి అరచేయి, ఎడమ అరచేయి, ఎడమ అరచేయిని ఇలా పట్టుకొని ఇలా కుడి బొటన వేలు ఎడమ బొటన వేలు జోడించి ఇలా ఉంటే గరుడ ముద్ర అవుతుంది. ఈ గరుడ ముద్రని కేవలం అభిషేకం చేసే జలాలకి ఇలా చూపిస్తే చాలు, అలాగే పండ్ల రసాలకి ఇలా చూపిస్తే చాలు. ఈ గరుడ ముద్ర దర్శించిన మాత్రం చేతనే ప్రతి పదార్థము దోషం పోతుంది, అమృతత్వం వస్తుంది. అందుకనే మీరు అయ్యప్ప స్వామి పూజలు గనక చేసినట్లయితే మంత్రము కన్నా ఎక్కువగా ఆ చేసేటువంటి ప్రధాన తంత్రి ఇలా మొత్తము ఈ సంబంధించినటువంటిది ఇలా ఇలా చేస్తూ ఉంటుంటాడు. ఇవన్నీ ముద్రలు, తద్వారా పూజ అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా అమృతత్వాన్ని సంపాదించిన తరువాత అప్పుడు అభిషేకం అనేటువంటిది మనం చేసుకోవడానికి సమాయత్తం అవ్వాలి. ఇక ప్రదోషకాల సమయం అనేటువంటిది చాలా కీలకం ఇక్కడ. ఎందుకంటే ప్రదోషకాల సమయం నుంచి కాలములు ప్రారంభమవుతాయి. అంటే ప్రదోషకాల సమయం నుంచి మళ్ళీ తిరిగి, అంటే సూర్యాస్తమయం నుంచి మళ్ళీ తిరిగి వచ్చే సూర్యోదయం వరకు 4 కాలాలలో ఈ సంబంధించినటువంటి ఈశ్వరుడికి అభిషేకము, అర్చన, నైవేద్యము, 4 రకాల నైవేద్యాలు, 4 రకాల అర్చనలు, ఆ యొక్క సమయంలో ఒక్కొక్క సమయంలో పఠించాల్సినటువంటి మంత్రము కూడా ఉంటుందమ్మా. ఓకే, అయితే గురుగారు ఈ లింగోద్భవ కాలంలో పాటించాల్సిన విధి విధానాలు ఏంటి గురుగారు? మహాశివరాత్రి అంటే చాలామందికి తెలిసినటువంటిది కేవలం జాగరణ, ఉపవాసము, దీక్ష, ఇవి విధంగా అందరికీ తెలిసిందేనమ్మా. కానీ లింగోద్భవ కాలం అనేటువంటిది చాలా ప్రాధాన్యతతో కూడుకున్నటువంటిది. అసలు పరమేశ్వరుని ఇప్పుడు మనం అర్చిస్తున్నటువంటి లింగ రూపం అనేటువంటిది ఈ మాఘ బహుళ చతుర్దశి రోజున అవతరించడం జరిగింది. అంటే బ్రహ్మ విష్ణువులో ఎవరు గొప్ప, నేనంటే నేను అని గొప్ప అనుకోవడం వల్ల వాళ్ళిద్దరిలో ఎవరు గొప్ప తేల్చడానికి పరమేశ్వరుడు లింగ రూపంలో ఉద్భవించినటువంటి రోజు ఈ మాఘ బహుళ చతుర్దశి. ఆ సమయము లింగోద్భవ కాల సమయం అని అంటారు. ఈ లింగోద్భవ కాల సమయం ఎంతటి ప్రభావవంతమైనదంటే ఆ లింగోద్భవ కాల సమయంలో ధారగా అభిషేకం చేస్తూనైనా ఉండాలి,
బిల్వములతో అర్చన చేసిన అనంతమైన పుణ్య ఫలితం మన సంకల్పం ఆ ఒక్క సమయంలో చేయడం వల్ల కలుగుతుంది. మనకు శాస్త్రంలో ఎంత గొప్పదంటే మన యొక్క సనాతన ధర్మము, ఇవన్నీ మీరు చేయలేకపోయినా నాయన కనీసము ఆ యొక్క మారేడు దళముతో అర్చించబడినటువంటి శివలింగాన్ని దర్శించినటువంటి మాత్రము చేతనే మీ యొక్క సంకల్పం నెరవేరుతుంది. అందుకని లింగోద్భవ కాల సమయంలో వీలైతే వీక్షించేటువంటి ప్రేక్షకులు అభిషేకం చేయండి, అర్చన చేయండి. కనీసము అర్చన అభిషేకం చేస్తుండగానైనా చూసి తరించండి. మీరు పరమేశ్వరుని యొక్క దివ్య అనుగ్రహాన్ని పొందుతారు. ప్రతి సంవత్సరం కూడా లింగోద్భవ కాలం అనేటువంటిది మారుతూ ఉంటుంది. ఈ యొక్క సంవత్సరం మహాశివరాత్రి రోజున లింగోద్భవ కాల సమయం 12:25 మధ్యరాత్రి 15 తారీఖు మధ్యరాత్రి 12:25 నుంచి 12:36 మధ్యకాలంలో ఉంటుంది. ఈ సమయాన్ని వీక్షించేటువంటి ఏబిఎన్ ప్రేక్షకులు అందరూ కూడా చక్కగా అవకాశాన్ని అందిపుచ్చుకోగలరని ప్రార్థన. అయితే గురువుగారు, ఈ మహాశివరాత్రి రోజున అభిషేకం ప్రధానం అంటారు. సో ఏ సమయాల్లో అభిషేకం చేయాలి, అలాగే ఏ పుష్పాలతో అర్చన చేయాలి, అలాగే ఎలాంటి నైవేద్యాలు సమర్పించాలో తెలియజేస్తారా? తప్పకుండానమ్మా. ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని సూర్యాస్తమయం ప్రదోషకాల సమయం నుంచి తిరిగి సూర్యోదయం వరకు కూడా 4 యామములలో ఈశ్వరుని అర్చించాలి. 4 యామములను అనవచ్చు, 4 జాములను అనవచ్చు, లేదా 4 సమయాలలో పరమేశ్వరుని అర్చించమని చెప్పబడింది. శివపురాణం ప్రకారము ఏ ఏ ద్రవ్యాలతో అభిషేకం చేయాలో, ఎలాంటి పుష్పాలతో అర్చన చేయాలో, ఏ విధమైన నైవేద్యం పెట్టాలో, ఏ మంత్రాన్ని ఈ సమయంలో పఠించాలో కూడా సవివరంగా చెప్పబడిందమ్మా. అది మన ప్రేక్షకులకి తెలియచేద్దాం. సాయంకాలం 15వ తారీఖు మహాశివరాత్రి సందర్భంగా సాయంకాలం 6:06 నుంచి 9:05 మధ్యకాలంలో ఆవు పాలతో అభిషేకము చేయాలి. తదనంతరం గంధముతో అలంకరణ చేయాలి. పచ్చని పుష్పాలు, తామర పువ్వులతో అర్చించాలి. నైవేద్యముగా పెసర పొంగలి, పెసరన్నము అని అంటారు, పెసర పొంగలి నైవేద్యంగా పెట్టాలి. అలాగే ఈ సమయంలో అభిషేకము, అర్చన, నైవేద్యం అన్నీ అయిన తర్వాత పఠించాల్సినటువంటి మంత్రము ఓం హ్రీం ఈశానాయ నమః, ఓం హ్రీం ఈశానాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు పఠించాలి. ఇది మొదటి సమయం కంప్లీట్ అవుతుంది. ఇక రెండవ సమయంలో అనగా రాత్రి 9:30 నుంచి మధ్యరాత్రి 12 వరకు కూడా ఈ రెండవ యామము అని అంటారు. ఈ రెండవ యామములో ఆవు పెరుగుతో అభిషేకము చేయాలి. అలంకారము విభూతితో అలంకారం చేసి జాజిపూలు లేదా మల్లెపూలు మరియు తులసి దళముతోనే అర్చన చేయాలి. ఇక్కడ ఒక చిన్న విషయం మీకు తెలియజేస్తాను, ప్రేక్షకులు గమనించండి. ఈశ్వరునికి తులసి పూజ అనేటువంటిది పనికిరాదు. కానీ మహాశివరాత్రి సందర్భంగా ఈ శివరాత్రి అనగా ఏ శివరాత్రి రోజునైనా తులసి దళాలతో ఈ ఒక్కరోజు మాత్రం పరమేశ్వరునికి అర్చించవచ్చు. ఇక ప్రధానంగా నైవేద్యము పెట్టవలసినటువంటిది ఈ సమయంలో బెల్లం పాయసం నైవేద్యంగా పెట్టాలి. ఇక్కడ ఈ సమయంలో జపించాల్సినటువంటి మంత్రము ఓం హ్రీం అఘోరాయ నమః 108 సార్లు పఠించాలి. ఇది ఇక మూడవ యామం అనేటువంటిది అత్యంత కీలకము. ఈ సమయంలోనే లింగోద్భవ కాలం పడుతుంది కాబట్టి మధ్యరాత్రి 12:20 నుంచి తెల్లవారుజామున 3:05 వరకు మూడవ యామము లేదా మూడవ సమయము. ఈ సమయంలో ఆవు నేతితో ఈశ్వరునికి అభిషేకం చెయ్యాలి. అలాగే బిల్వ దళాలతో అర్చన మరియు ఎర్రటి పుష్పాలతో అర్చన చేయాలి. నైవేద్యముగా గారెలు కానీ నువ్వుల పులగమని అంటారు, నువ్వులతో చేసిన అన్నం, ఇవి నైవేద్యంగా పెట్టాలి. ఈ సమయంలో అర్చించాల్సినటువంటి మంత్రము ఓం హ్రీం వామదేవాయ నమః అనే మంత్రాన్ని స్పష్టంగా 108 సార్లు పఠించాలి. ఇక 4వ సమయం అనేటువంటిది తెల్లవారుజామున 3:30 నుంచి సూర్యోదయం 6:35 మధ్యకాలంలో 4వ యామం ఉంటుంది. అభిషేకం అనేటువంటిది తేనె మరియు చక్కెర అనంటే మనం రోజు టీ కాఫీలో వాడేటువంటిది కాకుండా నవ్వోద్గడ్డ, కండ చక్కెర, మిశ్రి అని అంటారు. వాటిని మెత్తగా దంచి ఆ పొడిని నీటిలో వేసి ఆ నీటితో ఈశ్వరునికి అభిషేకం. తేనె మరియు కండ చక్కెరతో అభిషేకము. అలాగే నీలిరంగు మరియు తెల్లటి పుష్పాలతో, అంటే పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైనటువంటిది నల్ల కలవ పువ్వులు, శంకు పుష్పాలు, వాటితో అర్చన కానీ లేదా నందివర్ధనం కానీ మల్లెపూలతో కానీ అర్చన చేయవచ్చు. నైవేద్యముగా కేవలము అన్నముని మాత్రమే, గోరువెచ్చగా ఉండాలి, పొడి పొడిగా ఉండాలి, గంజి వార్చిన అన్నాన్ని నైవేద్యంగా పెట్టాలి. ఈ యొక్క సమయంలో పఠించాల్సినటువంటి మంత్రము ఓం
హ్రీం సద్యోజాతాయ నమః ఈ యొక్క నామాన్ని 108 సార్లు జపించాలి. ఇక తదనంతరం ఈ యొక్క సంబంధించినటువంటి పూజా విధానాలు అభిషేకాలన్నీ అయిన తర్వాతనమ్మ చక్కగా స్నానం ఆచరించి అప్పుడు మళ్ళీ తిరిగి ఈశ్వరునికి అభిషేకం చేసుకోవాలి. ఎందుకంటే ఆ పరమేశ్వరుడు అనుగ్రహించాడు కదా ఈ యొక్క రోజంతా కూడా అభిషేకం చేసుకోవడానికి. కృతజ్ఞత పూర్వకంగా మళ్ళీ సోమవారం అయింది, ఆ రోజు మన అదృష్టం కొద్దీ చక్కగా అభిషేక ముద్ర అనగా మళ్ళీ ఈ గరుడ ముద్రని ఆ యొక్క మంచి నీటికి చూపించి ఆ నీటితో ఈశ్వరునికి అభిషేకం చేసిన తర్వాత నైవేద్యముగా మనం ఏ ఫలాలైనా పెట్టవచ్చునమ్మా. ముఖ్యంగా చాలామంది చేసేటువంటిది సాంప్రదాయవాదులు ఏంటంటే చక్కగా ఇంట్లో వండినటువంటి మహానైవేద్యం అనగా అన్ని రకాలైనటువంటి శాకాహార కూరగాయలు వండి పరమాన్నము, బెల్లం పాయసం ఇవన్నీ వండి స్వామికి నైవేద్యంగా పెడతారు. ఇది పెట్టిన తర్వాత ఎవరికైనా కానీ ఆ సోమవారం రోజున 16వ తారీఖు రోజున అతిథులకి అభ్యాగతులకి చక్కగా అన్నదానము జరిపించి కుటుంబ సభ్యులు అప్పుడు ఆ తదనంతరం అన్నదాన కార్యక్రమం చేసుకున్న తర్వాత భుజించాలి. వీలైతే బ్రాహ్మణుని పిలిపించి చక్కగా అభిషేకం చేసుకోవచ్చు, స్వయంగానైనా కానీ అభిషేకం చేసుకోవచ్చు. ఈ విధంగా చెప్పినటువంటి విధంగా ఇది శివరాత్రి పర్వదినం సందర్భంగా చేసుకోవలసినటువంటి పూజా విధానము. అంటే శివపురాణాంతర్గతంగా మనకు చెప్పబడినటువంటిది. ఈ విధంగా చేసుకున్నటువంటి మానవుడికి యొక్క కలిగే పుణ్యాన్ని మాటల్లో వర్ణించలేము అని చెప్పి మనకు చెప్పబడుతుంది. కాబట్టి భోళాశంకరుడైనటువంటి ఆ పరమేశ్వరుడికి భక్తిపూర్వకంగా ఒక్కరోజు వస్తుంది సంవత్సరానికి. ఇంతటి చక్కటి విధానాన్ని తెలుసుకున్నటువంటి ప్రేక్షకులు అందరూ కూడా సిద్ధం చేసుకొని చక్కగా ఈ యొక్క విధానాన్ని ఆచరించండి. అభిషేక ప్రియుడు శివుడు. మరి ఆ బోళాశంకరుడికి ఏ ఏ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే ఎటువంటి కోరికలు తీరుతాయి గురుగారు? మీరన్నట్టుగా చెంబడు నీళ్లు సమర్పిస్తేనే మహాసంతుష్టిపరుడు అవుతాడట. అయితే అభిషేకం చేసేటువంటి ద్రవ్యాలు అనేకంగా ఉన్నాయి. చాలామంది మన ప్రేక్షకులు గమనించకపోయి ఉంటారు. ఎన్నో పదార్థాలని తీసుకొని వచ్చి ఆ పరమేశ్వరునికి భక్తిపూర్వకంగా సమర్పిస్తారు, అభిషేకం చేస్తారు. కానీ వాళ్ళు తెలియక చేసినా ఆ పుణ్య ఫలితాన్ని పొందుతున్నారు. కానీ ఇప్పుడు మనం చెప్పబోయేటువంటి విషయము మీరు చేస్తున్నటువంటి ద్రవ్యాలు అభిషేకం ఏమున్నాయో ఈ అభిషేకం చేయడం వల్ల ఎటువంటి ఫలితం కలుగుతుందో తెలిస్తే ఇంకెంత ధన్యులవుతారు. ఇది కదా మన భాగ్యము అని అప్పుడు తెలుసుకుంటారు. కాబట్టి పరమేశ్వరునికి చెప్పబడినటువంటి శివపురాణాంతర్గతంగా అంటే ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి మాట ఏదైతే ఉందో ఈ మాట నా వ్యక్తిగతమైన మాట కాదు, సాక్షాత్తు కుమారస్వామి అగస్త్య మహామునికి చెప్పినటువంటి మాట. కుమార అగస్త్య సంవాదములో జరిగినటువంటి చర్చలో భాగంగా పరమేశ్వరునికి ఏ ఏ ద్రవ్యాలతో అభిషేకం చేయాలి, ఏ ఏ పుష్పాలతో అర్చిస్తే ఏ ఏ దోషాలు తొలగిపోతాయో సాక్షాత్తు కుమారస్వామి చెప్పినటువంటి మాట. ఇది నా మాట కాదు. కాబట్టి ఆవు పాలతో ఈశ్వరుని అభిషేకం చేస్తే సర్వ సౌఖ్యాలు కలుగుతాయట. అలాగే ఆవు పెరుగుతో అభిషేకం చేస్తే ఆరోగ్యము, బలము, యశస్సు కలుగుతుందని శాస్త్రం. ఆవు నేతితో అభిషేకం చేస్తే ఆయుర్వృద్ధి కలుగుతుంది. మెత్తని పంచదారతో అంటే మనం రోజు టీ కాఫీలో వాడే పంచదార కాకుండా కండ చక్కెర, మిశ్రి, నవ్వోద్గడ్డ అంటారు, వాటిని పొడి చేసి ఆ పొడిని నీటిలో వేసి ఆ నీటితో అభిషేకం చేస్తే సమస్త దుఃఖనాశనము అని అంటారు. అలాగే వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో కూడా వివాహం కాని అబ్బాయిలు అమ్మాయిలు ఉంటారు. ఆ సమస్య తీరడానికి పరమేశ్వరునికి ఈ యొక్క మెత్తటి పంచదార పొడితో అభిషేకము చేసి గన్నేరు పుష్పాలతో కనుక అర్చిస్తే శీఘ్రముగా వివాహం కుదురుతుందని శాస్త్రం. ఇక తేనెతో అభిషేకం చేస్తే తేజస్సు వృద్ధి ఉంటుంది. అంటే మనం ఎంత పదార్థం తీసుకున్నా మన శరీరంలో తేజస్సు కనబడదు. మనం ఏ పని వెళ్ళాలన్నా మన శరీరంలో తేజస్సు అంటే తేనెతో అభిషేకం ఈశ్వరునికి అభిషేకం చేసి వెళితే తేజస్సు అభివృద్ధి చెందుతుంది. అలాగే చెరుకు రసముతో అభిషేకం చేస్తే ధన వృద్ధి అవుతుంది. కాబట్టి చెరుకు రసముతో ఈశ్వరునికి అభిషేకము చేసి ఎర్ర జిల్లేడు పుష్పాలతో అర్చన చేస్తే నిరుద్యోగస్తులకి ఉద్యోగము, కోల్పోయిన ఉద్యోగము, పదవి ఇవన్నీ కూడా పరమేశ్వరుని యొక్క అనుగ్రహం వలన కలుగుతాయి. ఇక కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేస్తే సర్వ సంపత్ వృద్ధి అవుతుంది. భస్మ జలముతో అభిషేకం చేస్తే మహాపాపము నాశించిపోతాయి. అంటే భస్మాన్ని నీటిలో వేసి లేదా విభూతిని నీటిలో వేసి ఆ నీటితో అభిషేకం చేయాలి. ఇక సుగంధములతో అభిషేకం చేస్తే పుత్రలాభము. ఇక్కడ గమనించాల్సినటువంటిది సుగంధము అనగా పరమేశ్వరునికి అత్తరుతో అభిషేకం చేయవచ్చు. ఇప్పటికీ కూడా కాశీక్షేత్రంలో అభిషేకం చేసిన తర్వాత అలంకరణ కంటే ముందు చక్కగా అత్తరుని అద్దుతారమ్మా.
మనకు కనబడుతుంది. వెండి గిన్నెలో తీసుకున్న అత్తరిని పరమేశ్వరుని శివలింగానికి అంతా కూడా అద్దుతారు. ఇది పుత్ర లాభము. అంటే ఇక్కడ ఎలా అర్థం చేసుకోవాలి? శాస్త్రంలో చెప్పబడినటువంటి మాట అంటే కొడుకుని కనాలని ఆలోచన చేసేటువంటి దంపతులకి సంతానం మగపిల్లవాడు కలుగుతుంది. అలాగే పిల్లలు చిన్నప్పుడే తప్పిపోతారు, ఎక్కడికి పోయారో తెలియదు. ఈ విధమైనటువంటి అత్తరుతో అభిషేకం చేస్తే కోల్పోయిన ఇంట్లోంచి వెళ్ళిపోయిన కొడుకు మళ్ళీ తిరిగి లభిస్తాడని మనం అర్థం చేసుకోవాలి. అలాగే ఇక్కడ పుష్పోదకములతో అనగా పుష్పాలని నీటిలో వేసి ఆ నీటితో అభిషేకం చేస్తే భూలాభం కలుగుతుంది. మన భూమి చక్కటి రేటుకి అమ్ముడుపోతుంది. లేదా మనం ఏ ప్రదేశంలో భూమి కావాలి, ఇల్లు కావాలి, అపార్ట్మెంట్ కావాలనుకుంటామో అక్కడ మనకు లభించి తీరుతుంది. అలాగే ఇక్కడ ప్రధానంగా బిల్వ జలముతో అభిషేకం, అంటే బిల్వ దళాలని నీటిలో వేసి ఆ నీటితో అభిషేకం చేస్తే భోగ భాగ్యాలు కలుగుతాయి. దూర్వోదకముతో అభిషేకం చేస్తే నష్టద్రవ్య ప్రాప్తి కలుగుతుంది. దూర్వోదకము అంటే ఏంటి? మనం గరిక అని అంటాం. ఈ గరికకి మనం చూసుకుంటే అగ్రభాగాన చివరన మూడు రెక్కలు కనబడతాయి. ఆ రెక్కల కింద మాత్రమే తుంచి నీటిలో కడిగి ఆ యొక్క దూర్వాలని, ఆ గరికల్ని నీటిలో వేసి ఆ నీటితో అభిషేకం చేస్తే నష్టద్రవ్య ప్రాప్తి అంటే ఏంటి? ఇక్కడ కోల్పోయిన బంగారము, ధనము ఇవన్నీ కూడాను తిరిగి మనకు లభించి తీరుతాయి. నువ్వుల నూనెతో అభిషేకము చేస్తే అపమృత్యు దోషములు, బాలారిష్ట దోషాలు, గండ దోషాలు తొలగిపోతాయి. అలాగే రుద్రాక్షలని నీటిలో వేసి ఆ నీటితో అభిషేకం చేస్తే మహదైశ్వర్యం కలుగుతుంది. సువర్ణ జలముతో చేస్తే దరిద్ర నాశనం అవుతుంది. సువర్ణ జలం అంటే మన చేతికి ఉన్నటువంటి ఉంగరము కానీ, నగ కానీ ఆవు పాలతో శుద్ధి చేసి తదనంతరం నీటిలో వేసి ఆ నీటితో కనుక అభిషేకం చేస్తే దరిద్ర నాశనము. దరిద్రం అంటే ఇక్కడ డబ్బనే కాదమ్మా, మనిషికి సంతోషం పొందలేకపోతాడు, అది దరిద్రమే. అది ఆ విధంగా అభిషేకం అంతేనమ్మా. ఏదైనా కానీ సువర్ణ జలముతో అభిషేకము. అలాగే అన్నముతో అభిషేకం చేస్తే రాజ్యప్రాప్తి, ఆయుర్వృద్ధి, సుఖజీవనం. ఇప్పటికీ వేములవాడ రాజరాజేశ్వరి స్వామి దేవస్థానంలో ఆరుద్ర నక్షత్రం రోజున గంజి వార్చినటువంటి అన్నముతో, గోరువెచ్చగా ఉన్నటువంటి అన్నముతో అభిషేకం చేస్తారు. మహాశివరాత్రి రోజున కూడా ఇలా చేయవచ్చు. అలాగే ద్రాక్ష పండ్ల రసముతో అభిషేకం చేస్తే సకల కార్యములలో దిగ్విజయత్వం పొందుతుంది. అలాగే ఖర్జూర ఫల రసముతో అభిషేకం చేస్తే శత్రుహాని అంటే శత్రు సంహారము జరుగుతుంది. అంటే ఏంటి దీని అర్థము? ఇక్కడ మనుష్యులని మనం శత్రువులుగా భావించకూడదు. మనం ఏదైతే మనం జీవనంలో పైకి రావాలని ఎదగడం కోసం ప్రయత్నం చేస్తామో ఆ ప్రయత్నంలో వచ్చే ఆటంకాలు మనకు శత్రువులు. ఈ విధంగా ఖర్జూర పళ్ళ రసంతో చేస్తే మన ప్రయత్నంలో మనం విజయం దుందుబిని మోగిస్తామని చెప్పవచ్చు. ఇంకా నేరేడు పండ్ల రసముతో చేస్తే వైరాగ్యము. ఇక్కడ వీక్షించేటువంటి మహిళా ప్రేక్షకులు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇందులో ఒక చిన్న చమత్కారం. నేరేడు పండ్ల రసముతో అభిషేకం చేస్తే వైరాగ్యము ఎలా మనం అన్వయించుకోవాలి? వైరాగ్యం అనగానే ఏదో పెట్టాబేడ సర్దుకొని సన్యాసంలో కలిసిపోతారని కాదమ్మా. వైరాగ్యం అనంటే ఇప్పుడు భర్త కానీ, పిల్లలు కానీ పరస్త్రీ గమనము, లేదా జూదమాడడంలో తాగుబోతుగా ఉంటుంటారు, గుర్రపు స్వారీలు, అలాగే బెట్టింగ్ యాప్లలో ఇప్పుడు పిల్లలు చాలా ఉన్నారు. ఇటువంటి వారికి వైరాగ్యం కలగాలి ఆ చేసే పనుల మీద. అందుకని నేరేడు పండ్ల రసంతో, జీవితం మీద కాదమ్మా. అటువంటి వ్యసనాల నుంచి వైరాగ్యం కలిగిందనుకో మంచి దారిలో పడతాడు కదా. అలా అర్థం చేసుకొని మనం అభిషేకం చేయాలి. కస్తూరి అని దొరుకుతుంది. కస్తూరి జలముతో అభిషేకం చేస్తే చక్రవర్తిత్వము కలుగుతుంది. మనకు శాస్త్రంలో చక్రవర్తిత్వం అంటే సామాన్య ప్రజలు ఎలా అర్థం చేసుకోవాలి? ఒక మంచి చిన్న ఉద్యోగం చేస్తున్నాడు అనుకోండి, ఒక మేనేజర్ స్థాయి వస్తుంది. ఆల్రెడీ మేనేజర్ చేస్తున్నాడు, ఎండి అవుతాడు. ఇలా అర్థం చేసుకోవాలి. చక్రవర్తి అనగానే మనకు రాజ్యము ఇవన్నీ కాదమ్మా. ఇక నవరత్నములతో జలముతో అభిషేకం చేస్తే గృహప్రాప్తి, గోప్రాప్తి. మామిడి పండ్ల రసము చేస్తే దీర్ఘ వ్యాధులు నివారణ అవుతాయి. ఇప్పుడు మామిడి పండ్ల రసంతో అంటే బజార్లో దొరికే కూల్ డ్రింక్లో మామిడి అవి కాదమ్మా, ఫ్రూటీలు, మాజాలు కాదు. మామిడి పండ్ల రసము స్వచ్ఛంగా మనకు ఇప్పటికీ ఫ్రూట్ షాప్లో దొరుకుతాయి, టిన్లో దొరుకుతుంది. ఆ వాటితో కనుక మామిడి పండ్ల రసముతో అభిషేకం చేస్తే దీర్ఘ వ్యాధులు అంటే ఏంటి? లివర్ ప్రాబ్లము, కిడ్నీతో సఫర్ అయ్యేవాళ్ళు, క్యాన్సర్ రోగము, పెరాలసిస్ ఇట్లాంటివి దీర్ఘకాలికంగా, అనగా షుగరు, బీపీ కూడా దీర్ఘకాల వ్యాధులే, థైరాయిడ్ కూడా. ఇటువంటివన్నీ దోషాలు తొలగిపోవాలంటే మామిడి పండ్ల రసముతో ఈశ్వరునికి అభిషేకం చేయాలి. ఇక ముఖ్యంగా మహిళలకి మళ్ళీ ఇక్కడ ఒక గొప్పదైనటువంటి మాట చెప్పబడింది. పసుపు నీళ్లతో అభిషేకము చేస్తే సౌభాగ్యము, సుమంగళిత్వముగా ఉంటారు అని చెప్పబడింది. కాబట్టి ప్రతి మహిళ ఈ విధంగా అభిషేకం చేసుకోవచ్చు. ఇక్కడ వీక్షించేటువంటి ఏబిఎన్ ప్రేక్షకుల్లో
గమనించాల్సినటువంటిది ఆడవాళ్ళు అభిషేకం చేయొచ్చా అని కూడా అడుగుతారు. కానీ ఆడవాళ్ళు నిరభ్యంతరంగా అభిషేకం చేయవచ్చు. కాకపోతే పరమేశ్వరునికి ఉరస, శిరస, మనస, వచస అని చెప్పేటువంటి 8 రకాలైనటువంటి పాద నమస్కారాలు ఉంటాయి. అవి చెయ్యకూడదు. మిగతా అభిషేకం అంతా చేయొచ్చు. ఎందుకనంటే అక్క మహాదేవి చేయలేదా, రావణాసుడి తల్లి కైకసి చేయలేదా, ఎంతమంది మహిళా మండలు ఉన్నారు అభిషేకం చేసి పరమేశ్వర అనుగ్రహం పొందిన వాళ్ళు. కాబట్టి నిరభ్యంతరంగా మహిళలు శుద్ధిగా ఉండి అభిషేకం చేయవచ్చు. అలాగే స్త్రీలకి సహజంగా వచ్చే ఋతుక్రమంలో ఉన్నప్పుడు మాత్రము చెయ్యకూడదు. 4వ రోజు కూడా చెయ్యకూడదు. కేవలం 5వ రోజు అయితేనే దేవతా పూజకి అర్హులు. కాబట్టి 3 రోజులు మాకు ఇబ్బంది తొలగిపోయింది, 4వ రోజు అంటే మాత్రం పరమేశ్వర యొక్క ఆగ్రహానికి గురికాక తప్పదు. 5వ రోజున మాత్రమే మహిళలు అభిషేకం చేసుకోవడానికి అర్హులవుతారు. అంటే పూజ చేయకపోయినా ఉపవాసం కూడా చేయకూడదంటారా? అంటే ఇక్కడ ఈ సంబంధంగా ఉపవాస నియమాన్ని పాటించవచ్చు, కానీ పూజాది కార్యక్రమాలు చేయడానికి, శివనామస్మరణ చేసుకోవడానికి తప్పేమీ లేదమ్మా. కానీ ఆశౌచం ఉన్నప్పుడు, అనగా ఎవరైనా జన్మించిన కుటుంబంలో జన్మిస్తే 11 రోజులు, మరణించిన 11 రోజులు ఉంటుంది. ఈ సమయంలో అటువంటి వాళ్ళు చేయకూడదు. స్త్రీలకి ఋతుక్రమం అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఆ సమయంలో ఆచరించకూడదు, దైవనామస్మరణ చేయకూడదు. ఈ విధంగా ఇటువంటి ద్రవ్యాలతో కనుక తెలిసి మనం చేస్తున్నాం, ఎన్నో ద్రవ్యాలతో ఇప్పుడు చెప్పిన వాటిలో తెలుసుకొని చేసామనుకోండి ఇంకా బాగుంటుంది. ఇప్పుడు పలానా చోట పలానా చక్క దగ్గర ఆ ఇచ్చే ఆహారం చాలా బాగుంటుందని చెబితే వచ్చే ఆనందం వేరు, వెళ్ళి తిన్న తర్వాత పొందే ఆనందం వేరుంటుంది కదా. అలాగే పరమేశ్వరుడికి మనం ఈ ద్రవ్యాలతో చేస్తున్నామని తెలిసినా, దీనివల్ల ఇంతటి పుణ్యఫలితం కలుగుతుందని తెలిసిన తర్వాత ఇంకా ఎంతో ఉత్సాహంతో భక్తి ప్రపత్తులతో చేసుకుంటారు. అందుకనే ఈ విషయాలన్నీ మన ప్రేక్షకులకి తెలియజేసేదమ్మా. ఏ దేవునికైనా పూజ తర్వాత అర్చన తప్పనిసరి. మరి ఆ ఈశ్వరుడికి ఏ ఏ పుష్పాలతో అర్చన చేస్తే ఏ ఏ దోషాలు తొలగిపోతాయి గురుగారు? పరమేశ్వరుడు పరమ దయాళుడు, అందుకే దయాకరుడు అని అంటారు. ఎందుకు దయ అనంటే, మనము ఈ కలియుగంలో అనేక పాపాలు తెలిసి చేస్తాము, తెలియకుండా చేస్తాము, జ్ఞానంతో చేస్తాము, అజ్ఞానంతో చేస్తాము, రహస్యంగా చేస్తాము. ఇవన్నీ దోషాలు మానవులు కలియుగంలో చేసిన దోషాలతో ఉంటే నరకప్రాయమైన జీవితాన్ని ఈ భూమి మీద అనుభవించాల్సిందే. కానీ అటువంటి దోషాన్ని తొలగించి వేయడానికే పరమేశ్వరుడు ఆ దోషాలన్నీ తాను తీసుకుంటాడు. అందుకే విషాన్ని సైతం మింగినవాడు గరళకంఠుడు. మన దోషాలు తీసుకోవడంలో ఒక లెక్క అతనికి. కాబట్టి సమస్తమైనటువంటి దోషాలని కూడా హరించవేయగలిగేటువంటి శక్తి పరమేశ్వరుడికి ఉంటుంది. ఆ పరమేశ్వరునికి ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా ఏ ద్రవ్యాలతో అభిషేకం చేయాలో, ఎటువంటి ఫలితం కలుగుతుందో అని చెప్పాం. కానీ ఏ ఏ పుష్పాలతో కనుక అర్చిస్తే ఎటువంటి దోషాలు, మనం చేసిన దోషాలు తొలగిపోతాయో సాక్షాత్తు కుమారస్వామి అగస్త్య మహామునికి చెప్పినటువంటి మాటగా, ఆయన మాటగా నేను మీకు తెలియచేస్తున్నాను, నా మాటగా మీకు తెలియచేస్తున్నాను. కాబట్టి ఇది నా వ్యక్తిగతమైన మాటగా కాకుండా సాక్షాత్తు పరమశివుడికి ఎంతో ఇష్టమైన కొడుకు చెప్పినటువంటి మాట. ఆయన చెప్పిన మాటని ఆచరిస్తే పరమేశ్వరుడికి అందరం మనం ఇష్టలమవుతాము. కాబట్టి ఏం చెప్పబడి ఉందంటేనమ్మా, తెల్ల జిల్లేడు పుష్పాలతో ఈశ్వరుని అర్చిస్తే పరస్త్రీ గమన దోషము తొలగిపోతుంది. ఇక నల్ల ఉమ్మెత్త, మనకు ఉమ్మెత్తలో అంటే తెలిసింది తెల్లదే, కానీ తెల్ల ఉమ్మెత్త, నల్ల ఉమ్మెత్త, ఎరుపు రంగు ఉమ్మెత్తలు కూడా ఉంటాయి. నల్ల ఉమ్మెత్త పుష్పాలతో కనుక అర్చిస్తే వాగ్దాన భంగ దోషము. అంటే నేను నీకు ఎందుకు, నేను చూసుకుంటాను రా, నువ్వు ఈ ఎగ్జామ్ రాయి, మొత్తం ఉద్యోగం చూసుకుని నా బాధ్యత అని చెప్పి తర్వాత పక్కకు జరిగిపోతారు. అంటే వాగ్దాన భంగం, అక్కడ వాగ్దానం ఇచ్చి భంగపడ్డారు. అటువంటి మనకు ఎంతోమందికి మనం సహాయం చేస్తామనో, ఏదైనా మనం ఇస్తామనో చెప్పినటువంటి దోషాన్ని మనం మూటగట్టుకుంటాం చేయకపోతే. అటువంటిది నల్ల ఉమ్మెత్త పుష్పాలతో కనుక ఈశ్వరుని అర్చిస్తే ఆ దోషం తొలగిపోతుంది. నాగమల్లి పుష్పాలతో అర్చిస్తే తల్లిదండ్రులని దూషించిన దోషం తొలగిపోతుంది. ఈ రోజుల్లో సర్వసాధారణ తల్లిదండ్రులని ఏదో ఒక రూపంలో, ఏదో ఒక సమయంలో తెలిసి తెలియక దూషణ చేస్తాం. ఆ దోషం పోవాలి అంటే నాగమల్లి పుష్పాలతో అర్చిస్తే దోషం తొలగిపోతుంది. అలాగే బంగారు మారేడు దళముతో కనుక అర్చిస్తే అపాత్ర దానం చేసిన దోషం తొలగిపోతుంది. అపాత్ర దానం అంటే మనకు కనిపిస్తాడు, పాపం ఆకలిగా ఉన్నాడు అని చెప్పి, బీదవాడిగా ఉన్నాడని చెప్పి ఒక 100 రూపాయలు ఇచ్చామనుకోండి, పోయి పక్కకు పోయి ఏ సారా ప్యాకెట్టో, బీడీకో, సిగరెట్టో తాగాడంటే ఏంటి, మన డబ్బు అతనికి వ్యసనానికి ఉపయోగపడింది.
కాబట్టి మంచికి ఉపయోగపడలేదు. మనమేమో భోజనం కోసం అని ఇస్తే అక్కడ ఆ దోషం కలిగింది. ఇలా దానం చేయడం కూడా మనకు దోషమే. కాబట్టి బంగారు మారేడు దళాన్ని అర్చిస్తే ఆ దోషం తొలగిపోతుందని శాస్త్రం. ఇక కరవీర పుష్పము అంటే గన్నేరు పుష్పం. గన్నేరు పుష్పముతో అర్చన చేస్తే అన్యాయార్జితమైనటువంటి ద్రవ్యాన్ని పొందడం వల్ల, ఆ యొక్క ద్రవ్యాన్ని భుజించడం వల్ల మనకు దోషం, ఆ దోషం తొలగిపోతుంది. మరి ఈ రోజుల్లో అందరూ అన్యాయార్జితమే. ప్రతి దాంట్లో కూడా ఉద్యోగస్తులోనైనా, వ్యాపారంలోనైనా, వృత్తిలోనైనా ఎంతో కొంత అన్యాయార్జితం ఉంటుందమ్మా. ఆ దోషం తొలగిపోవడం కోసం గన్నేరు పుష్పాలతో అర్చించమని మనకు ఈశ్వరుడి కృపగా ఆ కుమారస్వామి తెలియజేశాడు. అలాగే పద్మములతో అర్చిస్తే పరనింద చేసినటువంటి వల్ల వచ్చే దోషం తొలగిపోతుంది. ఊరికనే ఉంటుంటారు కొంతమంది, వీడిట్లా, ఆమెట్లా, ఈయనిట్లా. ఇప్పుడు వాళ్ళ గురించి పట్టించుకోరు, కానీ పక్క వాళ్ళ గురించి టామ్ చేస్తూ ఉంటుంటారు, లేనిపోని మాటలన్నీ చెప్తుంటుంటారు. ఇలా పరనింద చేయడం వల్ల, అంటే పరోక్షంగా వ్యక్తి ముందు చేస్తే ఆ దోషం వేరు, ఎందుకంటే ఆ వ్యక్తే గ్రహిస్తాడు. కాబట్టి వ్యక్తి లేనప్పుడు ఇండైరెక్ట్గా, పరోక్షంగా ఆ ఒక వ్యక్తి గురించి మనం చేసినటువంటి పాపాన్ని మూటగట్టుకుంటాం. అటువంటి దోషము ఈ యొక్క పద్మములు అంటే తామర పుష్పాలు అర్చించడం వల్ల మనకు ఆ దోషం తొలగిపోతుంది. అంతేకాకుండా జమ్మి పత్రముతో అర్చిస్తే వేదశాస్త్రము, పురోహితులు, బ్రాహ్మణులని, సన్యాసులని అంటే పీఠాధిపతులని, మఠాధిపతులని దూషించిన దోషం పోతుంది. జమ్మి పత్రం అంటే జమ్మి ఆకు కాదమ్మా. జమ్మి ఆకుకి, పత్రానికి 20-30 ఆకులు ఉంటాయి, అది ఒక పత్రము. ఆ విధంగా జమ్మి పత్రాలతో ఈశ్వరుని అర్చిస్తే చెప్పిన దోషం తొలగిపోతుంది. తుమ్మి పుష్పము అర్చిస్తే, తుమ్మి పుష్పాలు దొరుకుతాయి, ఆ తుమ్మి పుష్పాలతో అర్చిస్తే మిత్రద్రోహము తొలగిపోతుంది. అంటే మిత్రుణ్ణి మనం మోసం చేస్తే వచ్చే దోషం తొలగిపోతుంది. తర్వాత రెల్లు పూలు అంటే దర్భపూలు, దర్భపూలతో కనుక అర్చిస్తే అబద్ధమాడినందువల్ల వచ్చే దోషం తొలగిపోతుంది. ఇక నల్ల కలువ పుష్పాలతో అర్చిస్తే పంచమహాపాతక దోషాలు, పరస్త్రీ గమనం, జూదము, అలాగే సంహరించడము, గోహత్య, ఇట్లాంటివన్నీ కూడా, ఆ దోషాలన్నీ పంచమహాపాతకాలు కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా మారేడు దళముతో అర్చిస్తే స్త్రీ, గో, శిశు హత్యలు చేయడం వల్ల వచ్చే దోషం పోతుంది. చాలామంది తెలుసో తెలియకో అనారోగ్య కారణాలు కావచ్చు, ఇప్పుడు వద్దనుకోని కావచ్చు, అబార్షన్స్ స్వయంగా చేసుకుంటున్నారు. ఆ వచ్చే దోషము మారేడు దళాలతో అర్చించడం వల్ల, అందుకనే ఈశ్వరునికి మారేడు దళాలతో అర్చించేటువంటి కారణం. ఈ దోషము తొలగిపోతుంది. 1000 తామర పుష్పాలతో అర్చిస్తే సమస్తమైనటువంటి పాపాలన్నీ కూడాను తొలగిపోతాయి అని చెప్పి మనకు శాస్త్రం. అంతేకాకుండా పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైనటువంటి పుష్పాలు తుమ్మి పుష్పాలు అంటారు. అలాగే నల్ల కలువ పుష్పాలు, ఇవి దొరికితే కనుక వీటితో అర్చన చేస్తే అనంతమైన పుణ్య ఫలితం ఆ పరమేశ్వరుని అర్చించడం వల్ల కలుగుతుందని చెప్పవచ్చమ్మా. అయితే గురుగారు, మనసు చాలా చంచలమైనది. ఆ దేవుడి మీద కాన్సన్ట్రేషన్ ఉండాలి అంటే ఎలాంటి నియమాలు పాటించాలంటారు? అంటే మనకు ఇంతకుముందు మనకు ప్రారంభంలో చెప్పినట్టుగా సమాయత్తం కావాలంటే ఏ విధంగా శివాలయానికి చేరుకోవాలి ముందు రోజు, అలాగే పరమేశ్వరుని సదా ధ్యానించుకుంటూ ఉండాలమ్మా. అది తప్ప ఈరోజు నా టార్గెట్ అంతా పరమేశ్వరుని యొక్క నామాన్ని జపించడం, పరమేశ్వరునికి అభిషేకం చేసుకోవడం, ఇది తప్ప ఇంకా వేరే మాట అంటూ రాకూడదు. ఎటువంటిదన్నా వీలైతే ప్రేక్షకులారా మీ సెల్ ఫోన్ను స్విచ్ ఆఫ్ చేసుకోండి లేదా సైలెంట్లో పెట్టుకోండి. అసలు ఈ రోజున సెల్ ఫోనే ముట్టుకోకండి. ఈరోజు నేను ఎవరి ఫోన్లో మాట్లాడానో ముందుగానే అందరికీ మెసేజ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. ఆ రోజంతా కూడా సెల్ ఫోనే సకల దరిద్రాలు తీసుకుని వస్తుంది. ఎందుకంటే మనస్సు, మీరు అన్నట్టుగా మనస్సు చంచలమమ్మ. ఆ చంచలమైన మనస్సు కూడా ఒకసారి సెల్ ఫోన్ ఆన్ చేస్తే వాట్సాప్లోకి వెళ్ళిపోతాం, ఫేస్బుక్లోకి వెళ్ళిపోతాం, యూట్యూబ్లోకి వెళ్ళిపోతాం. తెలియకుండానే మన మనస్సు అలా అన్ని యాప్స్ని టచ్ చేస్తుంది. తద్వారా విలువైన అమూల్యమైన సమయాన్ని మనం కోల్పోతాం. ఒక్కొక్క సెకను చాలా ప్రాముఖ్యం ఈ రోజున, శివరాత్రి రోజున. ఎందుకంటేనమ్మా మనకు అహోరాత్రాలు 4 చెప్పబడ్డాయి. అంటే కేవలం రాత్రిపూట మాత్రమే పూజించే పండుగలు. మొట్టమొదటిది శివరాత్రి, రెండవది కామదహనం అనగా హోళీ పండుగ, మదన పూర్ణిమ అంటారు, పాల్గొన మాసంలో వచ్చే పూర్ణిమ. అదృష్టవశాత్తు ఈసారి గ్రహణం కూడా వచ్చింది మార్చి 3వ తారీఖు. ఇక మూడవది జన్మాష్టమి, శ్రీకృష్ణ జన్మాష్టమి. 4వది దీపావళి. ఇవన్నీ రాత్రిపూట మాత్రమే ఆచరించదగినటువంటివి. కాబట్టి ఇంతటి గొప్పదైనటువంటి మహాశివరాత్రి రోజున
మనస్సును లగ్నం చేసుకోవడానికి ఏకైక మార్గము నామస్మరణ. మనకు ఏదైనా మనస్సు పోతుందంటే శివాయ నమః శివాయ నమః శివాయ నమః. ఇప్పుడు పూర్వకాలంలో పెద్దవాళ్ళు చిన్నపిల్లలు ఏదైనా తప్పు చేస్తుంటే నామస్మరణ చేసుకుంటూ ఈ పని చేయొద్దని చెప్పి శివాయ నమః శివాయ నమః అని చెప్పి ఇట్లా చూసేవాళ్ళు. అంటే వాళ్ళ మాట కూడా తొర్లుపాటు కాకుండా ఆ పని చేయొద్దని చెప్పడం కూడా కోపముతో నామాన్ని ఉచ్చరిస్తూ ఆ విధంగా చేశారు. కాబట్టి ఈరోజంతా నామస్మరణ తప్ప ఇంకా ఏమీ చేయొద్దండి. చక్కగా ఈ నామస్మరణ చేసుకుంటూ చెప్పిన విధంగా శివలింగం ఎలా నిర్మితం చేసుకోవాలి, ఇంట్లో పూజ చేసుకోదలిస్తే అలాగే ఏ సమయంలో పూజ చేసుకోవాలి అన్నీ కూడా కూలంకషంగా చక్కగా మీరు ఈ వీడియో ద్వారా తెలుసుకున్నారు. కాబట్టి ఆ విధంగా ఆ మహాశివరాత్రి పర్వదినం రోజున చక్కగా ఈ విధమైనటువంటి విధానాన్ని ఆచరించండి. ఈ ఆచరణతో పాటుగా ఈ విషయాన్ని 10 మందికి తెలియచేయండి. తద్వారా వాళ్ళు పొందే పుణ్యంలో భగవంతుడు కూడా కొంత మీకు ఇస్తాడు. MLM లాగానే MNM లాగానే మల్టీ లెవెల్ మార్కెటింగ్ అంతే కదమ్మా. అంటే ఇదేమీ ప్రమోషన్ కాదమ్మా. భగవంతునికి మనం సశాస్త్రీయమైనటువంటి విధానాన్ని 10 మందికి తెలియచేస్తున్నాం. అందువల్ల వాళ్ళు పొందిన పుణ్యము మనకు పుణ్యమే. మన ముందు మన వాళ్ళు ఇప్పుడు ఎవరికి తెలియజేస్తాం ఒక మంచి విషయాన్ని, మన వాళ్ళు అనుకున్న వాళ్ళకి తెలియజేస్తాం. వాళ్ళు బాగున్నారంటే వాళ్ళని చూసి ఆనందిస్తాం. ఆ ఆనందం చాలమ్మా, పుణ్యం కూడా అవసరం లేదు. వాళ్ళు బాగుపడితే చాలు అనుకునే వాళ్ళు అందరూ ఈ వీడియోని చక్కగా అందరికీ షేర్ చేయండి. రైట్ గురుగారు, మీరు మా స్టూడియోకి వచ్చి శివరాత్రి యొక్క విశిష్టత తెలియజేసినందుకు ధన్యవాదాలండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. ఇది మహాశివరాత్రి ప్రత్యేక కార్యక్రమం. చూస్తూనే ఉండండి ABN.